మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్లో గల బిఎస్ఆర్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఈ నెల 6వ, 7వ తేదీలలో నరసరావుపేటలోని కేసానిపల్లిలో జరిగిన ఫ్లోర్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం, స్టేట్ సెకండ్, రజత పథకం కైవసం చేసుకోవడం జరిగిందని పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతి లక్ష్మి, ఉమ్మడి జిల్లాల ఫ్లోర్ బాల్ క్రీడల జిల్లా కార్యదర్శి పాఠశాల పిఈటి లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, మా పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో మంచి ర్యాంకులను సాధిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు నర్సరావుపేటలోని దేశానిపల్లిలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం పాఠశాల తరపున ఈ ఫ్లోర్ బాల్ పోటీల్లో 10 మంది విద్యార్థినిలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇందులో 8వ తరగతి విద్యార్థినిలు హేమశ్రీ, అప్సా, అంజయ్, రోహిణి, 9వ తరగతి విద్యార్థినిలు కీర్తి, పావని, సహస్రారెడ్డి, ఈశ్వరి, గౌతమి, 10వ తరగతి విద్యార్థినిలు ఉషశ్రీ, శ్రీదేవి తమ ప్రతిభను కనపరిచి మా పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు, గుర్తింపుతో పాటు పేరు ప్రతిష్టలు తేవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇంతటి విజయం సాధించడం పట్ల హెడ్ మాస్టర్ జ్యోతి లక్ష్మి, పిఈటి లక్ష్మీనారాయణ, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు, పాఠశాల కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. కీర్తి 2 చేతులతో ఆడు. గోల్ పట్టుకోబడింది. పెనాల్టీ కొట్టు. శ్రీదేవి, ఉండు. పెనాల్టీ ఉషా, పెనాల్టీ ఎట్లా స్పీడ్ గా పోయి కొట్టేసేయి. స్పీడ్ గా పో.
స్పీడ్ గా పో ఒకరు ముందుకు రండి, ఒకరు వెనకాల ఉండండి. శ్రీదేవి బాల్ కార్నర్. ఒకరు ప్రకాశ్ వాళ్ళు ఒకరు తీసుకొని బాల్ అటు వెళ్ళండి, మిగతా వాళ్ళు అటు వెళ్ళండి. ఇక కార్నర్ తొందరగా తీసుకెళ్ళు. ఆపు ఆడాపు. ముందుకెళ్ళు. సూపర్ ముందు చేసుకో, బాల్ ముందు చేసుకోండి. షూ ఇవా ముందుకు వచ్చి కీర్తి కొట్టి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.